మునుగోడు ఉప ఎన్నికల హడావిడిలో ఉన్న సమయంలో హైదరాబాద్లో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపుల వ్యక్తులను అరెస్ట్ చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు మూలం ఫోన్ ట్యాపింగేనని కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల పేర్లను ట్యాప్ చేశారు. వారు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియగానే ప్రణీత్ రావు ప్రభుత్వ పెద్దలకు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత రాధాకిషన్ రావుతో కలిసి స్పెషల్ ఆపరేషన్ కు ప్లాన్ చేశారని భావిస్తున్నారు. నందకుమార్తో పాటు స్వామీజీని అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను పిలిపించారు. అంతకుముందే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ ఈ అంశంపై మాట్లాడింది. బేరాల గురించి మొత్తం తెలిసిపోయిందని, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సహకరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఆఫర్ చేయడంతో వారు అంగీకరించినట్లయితే తెలుస్తోంది. రోహిత్ రెడ్డికి తెలిసే ఆయన ఫామ్ హౌస్ లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను రాధాకిషన్ రావు అండ్ కో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. చివరికి అనుకున్నట్లుగా ట్రాప్ చేశారు, పట్టుకున్నారు. ఈ కేసు సంచలనమైంది. ఈ కేసుకు భయపడిన తర్వాత చాలా రోజుల పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ వెంటే ఉన్నారు. ఫామ్ హౌస్ లోనే నెల రోజుల పాటు ఉన్నారు. తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సీఎంగా ఉన్న కేసీఆర్ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారని, అవి ఎలా లీక్ అయ్యాయో తేలాల్సి ఉందన్నారు. అయితే సిబిఐకి ఈ కేసు అప్పగించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. స్టే ఆదేశాలు లేకపోయినప్పటికీ సిబిఐ విచారణ ప్రారంభించలేదు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా విజయం సాధించలేదు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగే చాలా కీలకంగా ఉంది అని చెప్పిన విషయం కూడా రాధాకిషన్ చెప్పిన విషయాలను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆ సమయంలో మనుగోడు ఉప ఎన్నికల హడావుల్లో ఉన్న నేపథ్యంలో హైదరాబాదులో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు అని చెప్పేసి అన్న విషయంలో రాధాకిషన్ రావుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు పక్కాగా సమాచారం అందింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అలాగనే గువ్వల బాలరాజు, అలాగనే రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, అలాగనే బీరం హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా కంగులను తెచ్చుకొని ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఇమీడియట్గా దాన్ని పెద్దలకు సమాచారం అందించారు. సో తర్వాత ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఇమీడియట్గా రాధాకిషన్కు ఒక టాస్క్ అప్పచెప్పారు. ఈ విషయం ఏమైతే ఉందో ఇది మొత్తం కూడా సీక్రెట్గా రికార్డ్ చేయాలి ఎమ్మెల్యే కొనుగోలు విషయం మీద అని చెప్పేసి అన్న ఆ విషయం మీద రాధాకిషన్ రావుతో పాటు దీనికి సపరేట్గా ఒక స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేసిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి దీంట్లో ప్రధానంగా నందకుమార్తో పాటు స్పెషల్ ఆపరేషన్ ప్లాన్ చేసిన నేపథ్యంలో నందకుమార్తో పాటు స్వామీజీని, అలాగనే అప్పుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ ఫామ్ హౌస్లో ఇదంతా నడుస్తూ ఉంది, అక్కడ మొత్తం గ్యాదర్ అవుతారని చెప్పేసి డీటెయిల్డ్గా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ సమాచారాన్ని సేకరించినట్టుగా రాధాకిషన్తో పాటు మిగతా కొంతమందితో ప్రత్యేకమైన టాస్క్ రాగిచ్చి ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి ఈ మొత్తం తదంగమంతా కూడా రికార్డ్ చేసి తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో మనం గమనిస్తే ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కు పిలిపించడం, అంతకుముందే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ మాట్లాడింది. అంటే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం తెలిసిన ముందే హైకమాండ్ వాళ్ళతో మాట్లాడింది. అయితే దీనికి సంబంధించిన బేరసారాల గురించి ముందే తెలిసిపోయింది. అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎప్పుడైతే సమాచారం ఉందో అది పక్కాగా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ హైకమాండ్ వీళ్ళ ద్వారా తెలుసుకొని నిర్ణయం చేసుకుంది. తర్వాత వీళ్ళందరినీ కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకునేందుకు కూడా
పక్కగా స్కెచ్ వేశారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఆఫర్ చేయడం, తర్వాత వారు అంగీకరించడం, తర్వాత దీంట్లో రోహిత్ రెడ్డి తెలిపే ఆయన ఫామ్ హౌస్లోనే ఈ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ట్రాప్ కెమెరాలను రాధాకిషన్ రావు అండ్ కో ఎవరైతే మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఉన్నాడో రాధాకిషన్, అతని సమక్షంలోనే ఆ టీం ఈ స్పై కెమెరాలను ఏర్పాటు చేసినట్టు కూడా తన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా పేర్కొనడం జరుగుతూ ఉంది. అయితే ఈ కేసు సంచలనంగా మారింది. ఆ సమయంలో ఎమ్మెల్యే కొనుగోలు కేసు అనేది చాలా సంచలనంగా మారింది. అసలు వీళ్ళకి సమాచారం ఎలా తెలిసిందన్న విషయం మీదనే వాళ్ళు మల్ల ఊరలబడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుస్తూ ఉంది ఈ ఎమ్మెల్యే కేసు సంబంధించిన వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకంగా మారింది. తర్వాత దాన్ని హైకమాండ్ ఎమ్మెల్యేలకు సంబంధించి పిలిపించి విచారించినప్పుడు రూఢి చేసుకొని ఈ రాధాకృష్ణ అండ్ కోకి ఈ టాస్క్ని అప్పగించిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చి తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో ఈ కేసు విచారణకు సంబంధించి కేసీఆర్ దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి ఈ సిట్ బృందం నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రత్యేక విమానాల్లో వెళ్ళింది. అంటే ఈ వ్యవహారం అంతా జరిగిన తర్వాత ఈ కేసు వెళ్ళిన నేపథ్యంలో వీళ్ళు ఈ నోటీసులు ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన విమానాల్లో వెళ్ళారు. ఆ విమానం కూడా బీఆర్ఎస్ సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్ అది కూడా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులని తేలింది. సో మొత్తం మీద ఈ ఎప్పుడైతే ఈ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళడం, తర్వాత అది కూడా ఒక బీఆర్ఎస్ నేత చెందిన గుర్తించడం, వీళ్ళు ఢిల్లీ, కేరళ, అలాగనే వెల్లూరు, అలాగనే బిఎల్ సంతోష్కి, అలాగనే తుషార్కు వీళ్ళు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు వెళ్ళిన స్పెషల్ ఫ్లైట్ అంతా ఇది కూడా ఒక బీఆర్ఎస్ నేత అని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారంలో పక్కాగా రూఢి అయిపోయింది. అలాగనే చాలా రోజుల తర్వాత ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్తో పాటే ఉన్నారు. అంటే ఇప్పుడైతే ట్యాపింగ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రికార్డ్ అయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు నలుగురు కూడా కేసీఆర్తో పాటు ఉన్నారని తెలిసింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకునే నేపథ్యంలో సీఎంగా ఉన్న కేసీఆర్ దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు వెల్లడించారని, అవి ఎలా లీక్ అయ్యాయో తెలియాల్సి ఉందని చెప్పేసి అయితే ఈ సిబిఐ కేసుకు అప్పగించడం మీద తెలంగాణ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అంటే దీంట్లో ఇంకా చాలా విషయాలు దర్యాప్తు చేయాల్సి ఉంది, ఎలా లీక్ అయ్యాయని చెప్పి దాని మీద ఇంకా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని చెప్పని కేసీఆర్ అండ్ కో ఈ విషయం మీద సిబిఐ కేసును టేకప్ చేయడం మీద ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. స్టే ఆదేశాలు లేకపోయినప్పటికీ సిబిఐ విచారణ ప్రారంభించలేదు. ఆ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే ఆ తర్వాత విచారణ జరగాల్సిన నేపథ్యంలో ఎన్నికల్లో ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. సో చూశారు కదా ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అండ్ కో టీం ఏ రకంగా వీళ్ళు ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకొని వాళ్ళు పకడ్బందీగా సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళు వీళ్ళను ట్రాప్ చేసిన విధానాన్ని చూస్తుంటే, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంచలనంగా మారిన కేసులు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుగానే వీళ్ళు కొంతమందిని టార్గెట్ చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారాన్ని బయట పెట్టారు అని చెప్పంటాం. అంటే సిబిఐకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళడం ప్రధానమైన కారణం ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. అసలు వీడియోలు రికార్డ్ చేసింది వీళ్ళే, లీక్ చేసింది వీళ్ళే, మరి వీళ్ళే మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళడం దాన్ని చూస్తుంటే కేసీఆర్ అండ్ కో టీం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తూ మనం తెలుసుకోవచ్చు. సో చూస్తూ ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగు చూస్తున్న అంశాలన్నీ కూడా గత ప్రభుత్వం తాలూకు నేరాను చేసిన నేరస్తులకు సంబంధించిన వ్యవహారంలో ఉన్న ఈ షేడ్లు, అంటే ఇవి చాలా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. అంటే అన్నిటికీ మూల కారణం ఫోన్ ట్యాపింగ్. అంటే ఎవరెవరైతే అనుమానంగా ఉన్నారో, ఎవరి మీద టార్గెట్ చేయాలనుకున్నారో వాళ్ళు టార్గెట్ చేయటం, వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలుసుకోవటం, వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయటం, అంటే టార్గెటెడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ప్రస్తుతం రాధాకిషన్ పోలీస్ కస్టడీలో చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. మనం ఈరోజు వెస్ట్ జోన్ డీసీపీ ఇచ్చిన స్టేట్మెంట్ కన్నా మనం పరిశీలిస్తే హార్డ్ డిస్క్ను డిస్ట్రాయ్ చేయడంలోనూ, అలాగే వీళ్ళు ఒక ఫైల్ తయారు చేశారు. అంటే ఎవరి ఫోన్ అయితే ట్యాప్ చేశారో వాళ్ళు ఎవరితో కనెక్ట్లో ఉన్నారు, ఎవరితో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, వాళ్ళకి సంబంధించిన ఒక డేటాకు సంబంధించిన ఫైల్ కూడా తయారు చేశారు. దాన్ని కూడా డిస్ట్రాయ్ చేసిన నేపథ్యంలో కిషన్ రావు చాలా కీలకంగా ఉన్నాడు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ కస్టడీలో ఇలాంటి విషయాలు, అంటే ఇప్పుడు ఏమైతే ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ట్రాప్ చేసి సీక్రెట్ కెమెరాలు పెట్టి రాధాకృష్ణ కో చేసిన ఈ సీక్రెట్ ఆపరేషన్ కూడా ఇలానే జరిగిందని చెప్పని కూడా వెల్లడవడం, ఇంకా రాధాకృష్ణ విచారించాల్సిన సమయం ఇంకా ఉంది కాబట్టి ఈరోజు మొదటి రోజు విచారణ పూర్తయిపోయింది. చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇంకా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకమైన స్కామ్లకు మూల కారణం
ఈ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇదే కాకుండా ఎల్బీ నగర్ అవుట్స్కట్స్లో దీంట్లో ఎవరైతే కేసీఆర్ ఒక బంధువు ఒక డెన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ పోలీస్కి ఇవ్వడం, అరెస్టులు చేయించడం, ల్యాండ్ రాబరీలు చేయించడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఇంకా చాలా విషయాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. వెలుగు చూస్తాయని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తూ ఉంది. సిట్ చాలా సీరియస్గా తీసుకున్న ఈ కేసులో రాధాకిషన్ వెల్లడించే ఒక్కొక్క విషయంలో ఇంకా చాలామంది గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. మరోవైపున ప్రభాకర్ రావును అమెరికా నుంచి తెప్పించేందుకు కూడా లీగల్గా అంటే రాకుండా అవ్వటానికి ఒక యువనేత ఏ రకంగా ప్రయత్నిస్తున్నాడో వాళ్ళని తిరిగి ఇండియాగా రప్పించడానికి లీగల్గా ఎలాంటి రైట్స్ అయితే ఉన్నాయో అంటే పెట్టిన సెక్షన్ల యొక్క పవర్ తోటి అంటే సెక్షన్లకు సంబంధించి ఏమైతే వాళ్ళ మీద కంప్లైంట్ చేశారో ఆయా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం సీరియస్ కాబట్టి ఖచ్చితంగా ఆయా సెక్షన్లను ఆసరా చేసుకొని ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసి విదేశాల నుంచి ఏ రకంగా రప్పించాలా అని చెప్పి అన్న దాని మీద కూడా అంటే దీంట్లో భాస్కర్ రావు కనుక వస్తే ఇంకా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు దీంట్లో రాధాకృష్ణ విచారిస్తున్న నేపథ్యంలో ఇంకా చాలా విషయాలు గుట్టురట్టయ్యే అవకాశం ఉంది, చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్లో ఉన్న కీలకమైన నేతల వ్యవహారం అనేది ఈయన ద్వారానే బయటకు వస్తాయని చెప్పని కూడా తెలుస్తూ ఉంది. అలాగనే ఈయన వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో టాస్క్ ఫోర్స్ టీం ఎంతమంది అక్కడ డబ్బులు వసూలు చేశారు, ఆ డబ్బులు ఎవరెవరికి పంచారు, దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఏంది, ఏమన్నా బినామీ అకౌంట్స్ ద్వారా ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారన్న అన్ని అంశాల మీద కూడా ప్రస్తుతం దర్యాప్తు పోలీస్ కస్టడీలో ఉన్న రాధాకిషన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాధాకిషన్ ద్వారా చాలా విషయాలు ఈ కస్టడీలో బయటకు వస్తాయని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తుంది. దిస్ ఇస్ దిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.